హాయ్ గైస్, మొత్తానికి కాశీపట్టణం వారణాసికి అయితే చేరుకున్నాం మనం అయోధ్య నుంచి. ఇవాళ ఏంటంటే లక్కీలీ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. ఒక 4-5 అవర్స్ అంటే 4-5 గూగుల్ ఏదైతే చూపించిందో అంతే జర్నీలో వచ్చేసాం. చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే నిన్న 170 కిలోమీటర్స్కి మాకు జస్ట్ 16 అవర్స్ పట్టింది అనమాట. కాబట్టి ఇవాళ చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది. బట్ ఇక్కడ కూడా వెహికల్స్ లోపలికి ఎక్కడ అలో చేయట్లేదు. 2.5 కిలోమీటర్స్ దగ్గరలో జస్ట్ ఒక 5 కిలోమీటర్ దూరంలో వెహికల్స్ ఆపేశారు. గవర్నమెంట్ పార్కింగ్, మీరు వెనకాల చూస్తున్నదంతా గవర్నమెంట్ పార్కింగ్ ఇది. సో ఇక్కడ నుంచి లగేజ్లు వేసుకుని కింద కొన్ని తోసుకుని వెళ్ళిపోతున్నాం. సో రూమ్ అయితే ఆల్రెడీ బుక్ చేసి ఉంది కాబట్టి రూమ్ టెన్షన్ అయితే లేదు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు బుక్ చేసుకున్నాం కనుక. సో అది స్టోరీ. కాశీపుర వీధులు, వీటిని ఆర్జీవి గల్లీలను కూడా అనొచ్చు. వారణాసి మొత్తం ఇయే గల్లీలు అనమాట. సో ఇక్కడ వారాహి అమ్మవారి దగ్గర వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. అటు ఒక పెద్ద లైన్ ఉంది, ఇటు ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ దొరకట్టుకున్నాము. 300 రూపీస్ ఇస్తే లోపలికి పంపిస్తారు. ఏం చేయలేం కదా, మనం అన్ని కవర్ చేయాలంటే టైం సరిపోదు కనుక ఇక్కడ కూర్చున్నాము. సో 300 రూపీస్, ఒక 5-10 నిమిషాల వారాహి అమ్మవారి దర్శనం అయితే మాకైతే అవుతుంది. సో ఇది వారాహి అమ్మవారి టెంపుల్. ఇది బయటికి వచ్చే లైన్, లోపలికి అయితే కెమెరా తీసుకుపోనియట్లేదు కాబట్టి కనీసం బయటికి వచ్చే లైన్ అయితే చూపిస్తున్నాను. అమ్మవారు లోపల కింద ఉంటుంది అనమాట. మనం చిన్న ఒక రంధ్రంలో వచ్చి చూడాలి. సో ఈ లైన్లో ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనకు అమ్మవారి దర్శనం అవుతుంది. సో దానికన్నా ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న లింగం పెట్టిందనమాట వారాహి అమ్మవారి టెంపుల్లో. సో అది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కెమెరా కనబడితే లాగేసుకుంటున్నారు. సో కాబట్టి కెమెరా కనబడకుండా చాలా ప్రయత్నాలు చేస్తే ఈ మాత్రం ఫుటేజ్ చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. నమశివ అని చెప్పేసి చిన్న లింగం ఉంటుంది, చాలా బాగుంటుంది లింగం. వారాహి టెంపుల్ నుంచి బయటికి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ నరేష్ లోలా నా ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాడు. ఎందుకు అనుకున్నా, టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంది. బయటికి వస్తే మాత్రం ఇక్కడ గంగామాత అద్భుతమైన దర్శనం ఇస్తుంది. మొదటి దర్శనం అని చెప్పుకోవచ్చు కాశీలో మనకి. తర్వాత ఒక బాబాజీ గారి దర్శనం ఉంది, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. వారాహి దర్శనం తర్వాత ఇక్కడ అమ్మ మా గంగాదేవి దర్శనం. ఏం ఘాట్ ఇది? వారాహి ఘాట్. త్రిపుర భైరవి ఘాట్ ఇది. కాశీ విశ్వనాథుని లైన్ ఇది. ఎక్కడనో స్టార్ట్ అయింది, కాశీ అవతల ఇక్కడ దాకా వచ్చింది. సో కాశీ విశ్వేశ్వరుని సన్నిధికి అయితే వచ్చేసాం. ఇక్కడ గంగా నది వైపు చాలా పవిత్రంగా ఉంది. అందరు కాశీ గురించి చెప్తుంటే విన్నాను, బట్ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తుంటే కాశీ విశ్వేశ్వరుని ఇప్పుడే వారాహి అమ్మవారి దర్శనం అయింది. సో వారాహి అమ్మవారిని కూడా కొంత కవర్ చేసాం టెంపుల్ కూడా, అది కూడా చూపిస్తాను మీకు. బట్ ఇక్కడ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. హరహర మహాదేవ ధ్వనులతో నిండిపోయింది కాశీనగరం అంతా. ఉట్టేప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఏమంటారు, మన కుంభమేళా ఉంది కనుక ఈ కుంభమేళాకు వచ్చి యాత్రికులతో నిండిపోయింది. కాశీనగరంలో ఎక్కడ చూసినా శివనామస్మరణ వినబడుతుంది. హరహర మహాదేవ శంభో శంకర అని ఇదే నామస్మరణ వినబడుతుంది. మేము కూడా తరించిపోతున్నాం దానిలోనే. చాలా మంది సాధువులు సంతులు ఎంతో మంది కలుస్తున్నారు కాశీలో. సో ఇవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. వారాహి అమ్మవారి దర్శనం తర్వాత కాశీనగరంలో నడుస్తుంటే ఎక్కడ చూసినా కూడా ప్రజలు జనసందోహం కనిపిస్తుంది. ఇదంతా కూడా నార్మల్ పబ్లిక్ కాదు, కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి ఉన్న లైన్ అనమాట. సో లైన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే దర్శనం ఈజీగా అయ్యేంత పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏదో షార్ట్ కట్ పట్టుకొని వెళ్ళాలి, లేదంటే దర్శనం మాత్రం చాలా కష్టం. మనకు ఉన్న టైం లోపల అన్నీ అడ్జస్ట్ చేయడం కష్టం. ఈరోజు ఇంత క్రౌడ్ ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు మనం వెళ్ళిన రోజు మౌని అమావాస్య. సో ఎవరైతే కుంభమేళకి వెళ్ళి యాత్రికులు ఉన్నారో, కొంతమంది అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళు అందరూ కూడా కాశీలోనే ఉండిపోయారు ఆ రోజు. సో అది రీజన్ క్రౌడ్కి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ పోలీసులకు హోవర్ బోర్డ్స్ అయితే ఇచ్చారు. వీళ్ళకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ క్రౌడ్ కంట్రోల్ చేయడం కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది. ఎందుకంటే బ్యాటరీతో నడుస్తుంది. మన దగ్గర కూడా తెలంగాణలో ఇలా ఇస్తే బాగుంటుంది. పోలీసింగ్కి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మూవ్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు పోలీసులు. ఈ యాప్ చాలా యూస్ఫుల్ ఉంటుంది.
సో మనం వారణాసికి వస్తే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా వారాయి టెంపుల్, అది మార్నింగ్ దర్శనం అయిపోయింది మనకు. నెక్స్ట్ కాలభైరవ స్వామి టెంపుల్, ఇక్కడ చాలా టెంపుల్స్ చూడవలసినాయి. సో అందులో సెకండ్ కాలభైరవ స్వామి టెంపుల్ అన్నమాట. సో కాలభైరవ స్వామి టెంపుల్ లోకి వెళ్ళేటప్పుడు ఈ పూలు ఇవన్నీ తీసుకెళ్తే ఇవి మనకు దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనకి ఇస్తారంట. సో డిస్ట్రిక్ట్ కానీ అదర్ డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ బాగా పనిచేస్తాయి అంటున్నారు. ఇంకొకటి నూనె కూడా ఇచ్చారు, చిన్న నూనె ప్యాకెట్ ఇచ్చారు. ఈ నూనె మనం 7 చుట్టూ వెనకాల తిప్పేసుకుని దేవుడి దగ్గర సమర్పించాలి. సో మన శని దోషాలని పోతాయని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టు చేస్తాం. మాకు ఇక్కడ ఏం తెలియదు కనుక వాళ్ళు ఏం చెప్తే ఫాలో అవుతున్నాం. కొన్ని నరేష్ లో కూడా చెప్తున్నాడు, చాలా ఎక్స్పీరియన్స్ గా మనకన్నా ఇదివరకు చాలా సార్లు వచ్చినాడు. పాపం దైవ దర్శనం అంటే బాగా భక్తి తమ్ముడికి. ఇప్పటికి కాలభైరవ దగ్గరకు 4-5 సార్లు దర్శనం చేసుకుని ఉంటాడు. అన్ని నాకు ఆయనే గైడ్ చేస్తున్నాడు. సో ఇది షార్ట్ కట్ తీసుకెళ్తున్నారు మనతో. కాలభైరవ స్వామి టెంపుల్కి షార్ట్ కట్ తీసుకెళ్తున్నారు. అన్ని ఛార్జెస్ పెడితే అన్ని దొరుకుతున్నాయి. ఎంత కుంభమేళైనా ఏదైనా కూడా డబ్బులు పెడితే ఇక్కడ అన్ని పనులు అవుతాయి కాశీలో. ఈ విషయం గుర్తుంచుకోండి. మనిషి ఒక 200-250 రూపీస్ తీసుకొని దొంగదారిలో తీసుకెళ్తున్నారు అనమాట. దొంగదారి అనాలో షార్ట్ వే అనాలో తెలియదు. కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు మనకు ఒక అద్భుతమైన పెయింటింగ్ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించింది. శివుడు, నందీశ్వరుడు రెండు కలిపి కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరు ఆర్టిస్ట్ చాలా బాగా చేశారనమాట. సో దాన్ని చూస్తూ కాలభైరవ స్వామి టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం మనం. సో ఇది కాలభైరవ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో అన్నీ మనకు లోపల ఏదైతే మనం ఇందాక తీసుకొచ్చామో అవి కూడా ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు. సో ఎంట్రీ అయిన తర్వాత తీయనిస్తారో చూద్దాం. కాలభైరవం దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ బయటికి వెళ్తున్నాం. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. కొన్ని షార్ట్ కట్స్ ఉపయోగిస్తే కాశీలో పెద్ద కష్టపడకుండానే దర్శనాలు అయితే. సో ఇక్కడ మళ్ళీ వారాహి ఘాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్లన్నీ చూడాలన్నా కూడా ఏదైనా తిరగాలంటే కూడా బోటింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు పిండ ప్రదానాలు చేయాలంటే ఈ ఘాట్ నుంచి మనం గంగా నది అవతలకి వెళ్ళి, అంటే త్రివేణి సంగమం అవతలకి వెళ్ళి అక్కడ పిండ ప్రదానాలు చేయాలి మనం. సో దానికోసం అయితే మేము బోట్లోకి వెళ్ళడం జరిగింది. ఈ రోడ్డు ద్వారా బోట్లోకి వెళ్ళడం జరిగింది. సో అవతల వైపుకి వెళ్ళాలంటే మనకు ఇక్కడ బోట్స్ ఉంటాయి. మనం డెడికేటెడ్ బోట్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ రెగ్యులర్ బోట్లో కూడా వెళ్ళిపోవచ్చు. డెడికేటెడ్ బోట్ తీసుకుంటే మాకైతే మా నుంచి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న బోట్లోనే మేము అవతల సైడ్ వెళ్ళామన్నమాట పిండ ప్రదానం చేయడానికి. సో ఇక్కడ మాకు 3000 రూపీస్ ఛార్జ్ చేశారు 6 మెంబర్స్కి. సో మాకు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు ఈయన పండిత్. ఈయనే పాపం పొద్దున్నుంచి మాకు కాశీలో అంతా తింపాడు. డెడికేటెడ్ బోట్ అయితే ఒకటి ఇచ్చారు మాకు. సో ఈ బోట్ లో బయలుదేరిపోయాం. గోదావరి కాదు, గంగానది అవతల సైడ్కి. సో వీళ్ళంతా మా టీము ఎవరైతే కలిసి వెళ్ళామో 6 వెళ్ళాము. సో వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా బోట్లో కూర్చున్నారు. ఇక్కడ బోట్లకు అండ్ పంతులు వీళ్ళందరూ లింక్ ఉంటుంది అనమాట. ఈయన మా పంతులు గారు చక్కగా ఫోన్ మాట్లాడుతున్నారు బోట్ మీద కూర్చొని. సో రకరకాల బోట్స్ కనిపిస్తుంటాయి. కొన్ని బోట్స్ ఏంటంటే ఘాట్స్ అన్ని చూపించడానికి, కాశీలో 80 ఘాట్స్ ఉంటాయి, అవన్నీ చూపిస్తుంటాయి అనమాట. పిండ ప్రదానాలు చేయడానికి మాకైతే మంచి 500 రూపీస్ ఛార్జెస్ తీసుకున్నారు. అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు, మనం ఏం తీసుకెళ్లాల్సిన పని అయితే లేదు. ఫైనల్గా ఆ ఘాట్కి అయితే చేరుకున్నాం. సో అక్కడికి వెళ్ళగానే చాలామంది పిండ ప్రదానం చేస్తూ కనిపించారు. సో ఎక్కడ అయినా కూడా కాశీలో, గయాలో, ప్రయాగలో 3 చోట్ల పిండ ప్రదానం చేస్తే మన పితృదేవతల ఆత్మలు అయితే సంతోషిస్తాయని చెప్తుంటారు. ఇక్కడ మా నాన్నగారు కూడా పిండ ప్రదానం చేయడం జరిగింది. 2 డేస్ నుంచి కాశీ నగరంలో తిరిగి అలసిపోయాము. మామూలుగా నడకలేదు. అసలు జనరల్గానే కాశీలో నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్క చోటు కూడా ఎక్కడ వెహికల్ ఎంట్రీ లేదు, ఏది లేకుండా నడిచినది కనీసం ఒక 20-25 కిలోమీటర్లు నడుచుంటారు. పొద్దున్నే లేచి కాశీనగరంలో గల్లీలు నడుస్తుంటాయి. అందరూ చెప్పే చిన్న గల్లీలు ఉంటాయి, రామ్ గోపాలవరం గల్లీలు ఉంటాయని. బట్ ఇక్కడ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. మామూలుగా గల్లీలు కాదు, ఇంత గల్లీ ఉంటే ఆ గల్లీలోంచి బండ్లు వెళ్తున్నాయి నాయన. వీళ్ళ హారంలో మూతలు, చెవులు మాత్రం బొప్పు పెడుతున్నాయి. ఎందుకంటే హారాన్ని మన దగ్గర ఎంత హార్న్ మనం కొట్టాం కదా, వీళ్ళు హారాన్ని తీస్తలేరు కాశీ వాళ్ళు. అంటే వాళ్ళ తప్పు కూడా. అది ఏ గల్లీ నుంచి ఎటు నుంచి ఎవడొస్తుందో తెలియని పరిస్థితి. అన్నీ చిన్నగానే ఉన్నాయి. కానీ 4 feet 5 feet గల్లీలు, చిన్న గల్లీ. వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ చూస్తే కూడా ముచ్చటేస్తుంది కాశీ వాళ్ళది. బట్ ఆ క్రౌడ్ 2 డేస్ నుంచి తిరిగి అలసిపోయి ఆ జనాలను చూసి పొద్దున్నే మార్నింగ్ అట్లా ఛాయ్ తాగుదామని వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నది అసలు గల్లీలు ఎంత ఉన్నాయి ఏంది అనేది. చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు కనిపిస్తుంది. 2 రోజుల నుంచి అసలు మొత్తం అదే పబ్లిక్, అదే కథ. వారణాసిలో ఇంకొక అద్భుతమైన టెంపుల్, నాకు నచ్చిన టెంపుల్ ఏంటంటే సంకటమోచన హనుమాన్ టెంపుల్. వారణాసి నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఆటో కనుక తీసుకెళ్ళి మనకు 200 రూపీస్ ఇస్తే ఇక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ అద్భుతమైన వైబ్ అయితే వచ్చింది నాకు. ఇది మనం వెళ్తుండగా ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్తే మీకు రైట్ సైడ్లో టెంపుల్ వస్తుంది, సంకటమోచన హనుమాన్ మందిర్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళగానే మనకు హనుమంతుడే వెల్కమ్ పలికినట్టుగా ఒక ముసలాయన అయితే వచ్చి అద్భుతమైన గాత్రం అయితే చేశాడు హనుమాన్ గురించి. అది విందాం. ప్రకారం తీసుకెళ్తారు.
सीताराम नमाम जय हनुमान सिया राम नमाम जय हनुमान संकटि मोचन जय जय राम संकटि मोचन ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు. जय श्री राम జై శ్రీరామ్. ఈ పాయింట్ తర్వాత మనకైతే కెమెరా లోపలికి అలో చేయలేదు. సో కెమెరా ఇక్కడ డిపాజిట్ చేసేసి లాకర్లో పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. గైస్, మొత్తానికి కాశీలో సంకటమోచన హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. చాలా మంచి, చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అని అయితే చెప్పొచ్చు. మంచి అట్మాస్ఫియర్, చుట్టూ చాలా మంచి ప్లేస్, చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. ఇక్కడ హనుమాన్ టెంపుల్ విశిష్టత ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, జనరల్గా హనుమాన్ విగ్రహాలు చూస్తే మనం మర్చిపోతుంటాం. బట్ ఇక్కడ మీరు చూస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అంత చక్కటి హనుమాన్ విగ్రహం, అంత మంచి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. బ్యూటిఫుల్ వెదర్ ఉంది. మనకి ఇక్కడ వారణాసి టెంపుల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక చిన్న ఆటోకి 200 రూపీస్ పే చేస్తే మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తారు. 2 and 4 మాట్లాడుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ టెంపుల్, మిస్ ద టెంపుల్ అనమాట. మస్ట్ విజిట్ టెంపుల్ ఇన్ వారణాసి. సంకటమోచన హనుమాన్ మందిర్. ఇక్కడికి వస్తే వైబ్ వేరే ఉంటుంది. స్వీట్స్ కూడా, ప్రసాదాలు కూడా చాలా ఉన్నాయి. కేజీ చొప్పున ఇస్తున్నారు, బట్ చాలా టేస్టీగా ఉంది. ఇక్కడికి వస్తే లాల్పేడ మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంది లాల్పేడ. సంకటమోచన హనుమాన్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు ఒక మధ్యలో ఇంకొక పెద్ద టెంపుల్ అయితే కలిసింది. ఆ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అంతా బాగుంది. శ్రీరాముల వారు, శ్రీరామ్ దర్బార్. అండ్ దీని తర్వాత పక్కన సత్యనారాయణ స్వామి దర్శనం ఇస్తారు మనకు. అటు పక్కన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో వచ్చేసి అన్నపూర్ణాదేవి దర్శనం కూడా అవుతుంది మనకి ఇక్కడ. అన్నపూర్ణాదేవి దర్శనం తర్వాత హారతి తీసుకుని చుట్టూ చూస్తే టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. అది కాసేపు చూసి అక్కడే ఒక 10 నిమిషాలు కూర్చుని తర్వాత మళ్ళీ బయటికి బయలుదేరాము. మన వీడియోలు చేయడానికి చాలా లేట్ అయిపోతుందని మా ఫ్రెండ్స్ అందరూ ఆటలు కూర్చొని చాలా తిట్టుకుంటున్నారు. వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం అయితే చేశాను. हाय ब्रदर, नाम क्या आपका? थैंक यू ये पूरा घुमाने के लिए. సో మన అంకుల్ బ్యాచ్ కానీ పాపం ఎన్నిసార్లు అంకుల్ అన్నా కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. ఇట్లైనా అంకులే అనుకో, బట్ తిరిగి ఎంత స్పోర్టివ్గా తీసుకోవడం కూడా కష్టమే కదా. సో మనకు వారణాసిలో ఎక్కడ చూసినా కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ రుద్రాక్ష షాపులు అయితే గల్లీ గల్లీ కనిపిస్తాయి. బట్ అన్ని చోట్ల ఒరిజినల్స్ దొరకవు, చాలా చోట్ల డూప్లికేట్స్ అమ్ముతుంటారు. ఒరిజినల్ షాప్ అడ్రస్ కూడా మీకు ఇస్తాను నేను. సో అక్కడ వెళ్తే మీకు హోల్సేల్ ఒరిజినల్స్ కూడా అన్ని దొరుకుతాయి అన్నమాట. ఈ దుర్గామాత టెంపుల్ ఇది వన్ సైడ్, ఇంకో గేట్ అనమాట. దీని మెయిన్ గేట్ నుంచి వెళ్దాం. అప్పటిదాకా ఇది ఇది వారణాసిలో మరో ముఖ్యమైన టెంపుల్ అనమాట. ఇది దుర్గామాత టెంపుల్. లోపల తులసి మాత అండ్ కృష్ణ భగవాన్ దర్శనం కూడా అయింది. లోపలికి కొంతవరకు కెమెరా తీసుకెళ్ళనిచ్చారు. సో ఆ ఫుటేజ్ కూడా తీసే ప్రయత్నం అయితే చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది దుర్గామాత టెంపుల్ లోపల శ్రీకృష్ణ భగవాన్ మందిర్ అనమాట. సో ఇక్కడ వరకు మన కెమెరాలో చేశారు.
టెంపుల్లో ప్రదక్షిణం చేస్తుంటే ఒక చిన్న పాప తలనీళ్ళు ఇస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పాప నవ్వు కూడా చాలా క్యూట్గా ఉంది. అసలు అక్కడి నుంచి పక్క జరగబుద్ది కదా, అంత క్యూట్గా ఉంది పాప ఎక్స్ప్రెషన్స్ అయితే. సో అది కూడా క్యాప్చర్ చేసుకున్నాం అన్నమాట. మొత్తానికైతే శివాలా ఘాట్కి వచ్చాం మనము వారణాసిలో. ఇక్కడ నుంచి మీకు వెనకాల కనిపించేంత శివాలా ఘాట్. సో ఇక్కడ నుంచి మన బోట్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. బోట్ జర్నీలో మిగతా ఘాట్స్, మణికర్ణిక ఘాట్, అన్ని ఘాట్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ బోట్ అతని మా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడారు. చిన్న బోటు మాకు డెడికేటెడ్ బోట్ ఇవ్వడానికి అయితే 2000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. సో పెద్ద బోట్లో వెళ్తే మనిషికి ఒక 200 రూపీస్ తీసుకుంటారు. బట్ చిన్న బోట్లో అయితే మనకు డెడికేటెడ్ బోట్ ఇస్తారు. సో ఈ బోట్కి మనకు 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, ఉట్టప్పుడైతే తక్కువ ఉంటాయి అనుకుంటున్నా. ఈ టైంలో కొంచెం ఛార్జెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఇది ఘాట్. ఇక్కడ నుంచి మనం బోట్ ఎక్కుతాం అనమాట. ఇక్కడ నుంచి పెద్ద బోటు, చిన్న బోటు, అంటే మనం ఎంతమంది ఉన్నామో దానికి దగ్గర బోట్ తీసుకుంటే డెడికేటెడ్ బోట్ ఇస్తారు. దూరంగా తీస్తారు ఘాట్. ఇక్కడ మీ రిఫరెన్స్ కోసం బోట్ అతని దగ్గర కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది, మీరు నోట్ చేసుకోవచ్చు. 9119601442 मोबाइल नंबर है. ఓకే, నామ్ క్యా బోలే? సురేష్ నామ్. ఈయన పేరు సురేష్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన రీజనబుల్గా మనకు దొరికాడు అనమాట. ఈయన శివాలా ఘాట్లో ఉంటాడు. మీరు వచ్చినప్పుడు ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మనం బోట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఓంకారంతో మనకు బోట్లో స్వాగతం పలుకుతున్నారు. సూపర్గా ఉంది బోటు. ఈ శివాలా ఘాట్. బోటోడికి అన్ని చెప్పేసావా? ఓటోడికి అన్ని మీరు చెప్పినా చెప్పిన అన్న. నా స్టైల్లో చెప్పా, నీ స్టైల్లో చెప్పలేదన్న, నా స్టైల్లోనే చెప్పి. వినేసాడా? విన్నట్టే ఉన్నాడు కానీ విన్నాడో లేదో క్లారిటీ వినకపోతే నా పేరు చెప్పు. మీ పేరు చెప్పిన తర్వాత వాడి క్లారిటీ వచ్చింది. వీటితో పెట్టుకోవడం కష్టము, చెప్పింది చేద్దామని. నీకు పని చేయి తమ్ముడు, నా పేరు చెప్పకు, నీదే వాడేసి. నా పేరు ఆడికి తెలియట్లేదన్న, వాడికి ముఖం తెలుసు కదా తమ్ముడు, నిన్ను గుర్తుపడతారు కదా. దీని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే క్రేజీ బ్రదర్స్ అనేది అదే మన ఏంటిది, క్రేజీ తమ్ముడు లేజీ అన్న అనేది గట్టిగా హిట్ అవుతుంది. రైమింగ్ మిస్ అయ్యావు. లేజీ అన్న క్రేజీ తమ్ముడు, లేజీ తమ్ముడు, లేజీ అన్న క్రేజీ తమ్ముడు. త్వరలో నేను తమ్ముడు ఒక సిరీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. దాని పేరు లేజీ అన్న క్రేజీ తమ్ముడు అని దాని గురించి చెప్పాడు అనమాట. ఈయనకి లైవ్ అందరికన్నా పెద్ద ఇదొచ్చు, ఈయనే జాకెట్ లేదని బాధపడుతున్నాను. మేమేం కావాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈయన కూడా గడ్డపారితే నాలా సేమ్. గడ్డపారిత వస్తా, గడ్డపార నీళ్ళలే సేమ్ అవుతుంది. ఈత కానివా? ఈతాడా మంచిగానే? అయితే నీకు కూడా లైఫ్ జాకెట్ అవసరం లేదు, తీసేది. బ్రో నీకుందా లేదా? నేను ఏమడిగాను, నువ్వేం చెప్పావు? నేను ఈత వచ్చాను అడిగా. ఈత రాదు మరి లేదంటావు. अरे भैया ड्राइवर को बुलाओ, जाना है. अरे ऑटो भाई, आप भी आ रहे हो भाई? इधर देखो, आप भी आ रहे हो क्या? अच्छा, ये कांटेक्ट नया बना लिया तुमने, मेरे को पता चल गया. ड्राइवर कौन है? आप ड्राइवर है? हाँ, कौन है? तुम ड्राइवर है? इधर आओ. ఇది ఇంజను, దీన్ని స్టార్ట్ చేస్తున్నాం చూడండి బోట్ డ్రైవరు. కొద్దిగా సిగ్గు బాగున్నది పిల్లానికి, బోట్ డ్రైవర్కు సిగ్గుపడతాడు. సో ఒక్కసారి బోట్ స్టార్ట్ అయిపోయిందంటే మన వాయిస్ వినవడం కష్టం. మనం ఎంత పెద్ద మైక్ పెట్టుకున్నా దానికన్నా చాలా వాయిస్లో బోట్ సౌండ్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ డబ్బింగ్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మాకు. సో ఇక్కడ నుంచి మన ఘాట్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 80 ఘాట్స్ ఉంటాయి టోటల్ కాశీలో. ఈ 80 ఘాట్స్ కూడా మనకు బోట్లో తింపి చూపిస్తారు. సో ఒక్కొక్క ఘాట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. డ్రైవర్కు మైక్ అయితే పెట్టేశాను, బట్ డ్రైవర్ వాయిస్ ఎంతవరకు వస్తుందో చూద్దాం మనం, లేకపోతే మళ్ళీ చెప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఘాట్ వచ్చేసి ఇది జైన్ ఘాట్ అనమాట. సో ఇలా 80 ఘాట్లు అయితే ఉంటాయి మనకు. కొన్ని ఘాట్లు చాలా దూరం నుంచి తీసుకెళ్ళాడు బోట్లు, కాబట్టి వాళ్ళకి వాడేవాడో బోట్ దించేది ఉందని చెప్పేసి ఈ ఒడ్డు నుంచి తీసుకెళ్ళాడు. కాబట్టి కొన్ని ఘాట్ల పేర్లు మనకు కనిపించలేదు. బట్ మళ్ళీ రిటర్న్ జర్నీలో కొన్ని ఘాట్ల పేర్లు కనిపించాయి. లాంగ్ డిస్టెన్స్లో అవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అనమాట ఘాట్ పేర్లు.
కాశీలో గంగానది పైన మనకు కొన్ని వేలలో కొంగలు కనిపిస్తాయి. ఇది మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఇది ఆ రోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కూడా వచ్చాయి మనకు. కొంగలవి ఎగురుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు మాత్రం నీళ్ళ మీద ఉన్నాయి. అన్నీ చాలా మంచిగా కనిపిస్తుంటాయి. సో వాటిని చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్. నాకైతే ఈ క్రౌడ్ను తట్టుకోలేక కాశీని ఘాట్లు చూడాలంటే బ్యాక్ సైడ్ నుంచి కాదు పడవలో చూస్తేనే చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఘాట్లన్నీ కూడా. అన్ని ఘాట్లు చూడాలంటే ఎవరైనా పడవ ఎక్కాల్సిందే. ఆ లోపల నుంచి అన్ని ఘాట్లు ఒకదానికి ఒకటి కనెక్టెడ్ అయి ఉంటాయి. బట్ ఆ పబ్లిక్లో ఆ క్రౌడ్లో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా క్రౌడే ఉన్నారనమాట కాశీనగరం నిండా మనం వెళ్ళిన టైం. हनुमान घाट है, प्राचीन हनुमान जी का मंदिर है। हाँ बोलते जाओ तुम, बोलते जाओ बंद हो गया बोलती, कैमरा लगाते ही बोलती बंद हो जा रहा क्या यार, कुछ भी नहीं कर रहा हूँ तुम बोलते जाओ। मेरे बगल में है कर्नाटक घाट, कश्मीर के राजा का है। हाँ बोलो, हरिश्चंद्र घाट कौन सा हरिश्चंद्र घाट? सामने वाला वो बर्न हो रहा है। हाँ बर्न हो रहा है हरिश्चंद्र घाट। 24 घंटे का बॉडी बर्न होता है और डे का 100 से 200 होता है। ఇది హరిశ్చంద్ర ఘాట్ మీరు చూస్తున్నది. అక్కడ అంతా నల్ల మరకలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ శవాలను కాల్చే ప్లేస్ అనమాట హరిశ్చంద్ర ఘాట్. సో ఎవరు ఇక్కడ పోయి చనిపోయినా కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి అది ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా అంటుంటారు నన్ను కాశీకి తీసుకెళ్ళండి నేను అక్కడే పోతుంది అని మాట్లాడుతుంటారు. సో ఇది అత్యంత పవిత్రమైన హరిశ్చంద్ర ఘాట్, ముక్తిని ఇచ్చే మార్గం అనమాట. జనాలు కంటే పెద్దవాళ్ళు హరిశ్చంద్ర ఘాట్లో కలిస్తే ముక్తి లభిస్తుందని అంటే వాళ్ళ ఒక నమ్మకం ఉంటుంది. ఇది హరిశ్చంద్ర ఘాట్. कौन सा सामने वाला? उसके सामने वाला जस्ट बगल वाला, जगल वाला, बगल वाला सर। कौन सी घाट है वो? केदार घाट है। केदार घाट। उसका क्या स्पेशलिटी है? केदारेश्वर टेम्पल है। गौरी केदारेश्वर टेम्पल है वो। आधा शिव आधा अर्धनारी। हाँ हाँ चलो तुम जो है बोलते जाओ बेटा. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది దశాశ్వమేధ్ ఘాట్. అంటే మనకు గంగా హారతి ఇక్కడ ఈ ప్లేస్లో అవుతుందన్నమాట. సో ఈవినింగ్ 6:30 ఆ టైంలో గంగా హారతి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ మాత్రం 3:30 నుంచి అక్కడ లైన్లో కూర్చున్నారు. దాన్ని కూడా పెయిడ్ సర్వీస్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ కాశీలో. సో ఇక్కడ కనిపిస్తున్నది హరిశ్చంద్ర ఘాట్ అనమాట. అక్కడ పొగలు కనిపిస్తున్నాయి కదా, అదంతా నల్లగా మాడిపోయి అక్కడ శవాలు కాల్చే ఘాట్ హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ రోజుకు 100-150 శవాలు వస్తుంటాయి. మోస్ట్లీ ఒక 5 to 10 minutes ఒక శవం వస్తుంది అనమాట.
సో ఇప్పుడు మీరు చూస్తున్నది మణికర్ణిక ఘాట్. ఇది అత్యంత పవిత్రమైన ఘాట్ అంటారు కాశీ మొత్తంలో. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు శివుడు పార్వతి ఇదే ఘాట్లో స్నానం ఆచరిస్తుంటారని, మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే చాలా పుణ్యం అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. దాని పక్కనే హరిశ్చంద్ర ఘాట్ కూడా ఉంటుంది దగ్గరలోనే. హరిశ్చంద్ర ఘాట్ మీరు దగ్గర నుంచి చూడొచ్చు. ఆ పొగలు కనిపించే పొగలన్నీ కూడా డెడ్ బాడీస్ కాల్చిన పొగలు అనమాట. కట్టెలు అయితే కొన్ని టన్నులలో ఉన్నాయి. ఎన్ని శవాలు వచ్చినా కాల్చేలాగానే కనిపిస్తుంది. ఇక్కడ 150 శవాలు అయితే మినిమం వస్తాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ కట్టెల ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ వీళ్ళు బోట్సే వాడతారు అనమాట. అవతల నుంచి తీసుకురావడానికి, కాశీ లోపల తీసుకురావడం కష్టమైతే బోట్స్లో తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ స్టోర్ చేస్తుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది అస్సీ ఘాట్. అస్సీ ఘాట్ అంటే రోజు ఈవినింగ్ గంగా హారతి ఇచ్చే ప్లేస్ అనమాట. కమాన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్లోనే రోజు గంగామాతకు హారతి ఇస్తుంటారు. సో మీకు హారతి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, టైం పర్మిట్ చేస్తే. హారతి ఇచ్చే ప్లేస్. సో టైం 3:20 అయింది. సాయంత్రం 7 గంటలకు హారతి స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పటికే చూడండి జనాలు మొత్తం నిండిపోయారు. ఇక్కడ 3 గంటలకే నిండిపోయారు జనాలు. వీళ్ళు చైర్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. 7 o'clock జరుగుతుంది హారతి. సో అంత డిమాండ్ హారతికి. మనమే మిస్ అవుతున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది గంగా హారతి. కాశీ విశ్వనాథునికి ఎంత ప్రాముఖ్యత ఉందో గంగాకి ఇచ్చే హారతి కూడా కాశీలో అంత ప్రాముఖ్యత ఉంది. సో దీన్ని చూసి తరించిపోతుంటారు జనాలు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు గంగా హారతి చూడడానికి. అంతమంది నిల్చొని అంత చక్కగా హారతిస్తుంటే ఆ కాశీ విశ్వనాథుడు ఇక్కడే కొలువు ఉన్నాడు అన్నంత అద్భుతంగా ఉంటుంది హారతి. సో ఎవరు కాశీ వెళ్ళినా ఈ హారతి మాత్రం మిస్ కాకండి. ఇది సాయంత్రం 6:37 ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఒక 1.5 hour ఇక్కడతో కాశీయాత్ర ముగించేసి సాయంత్రం వింధ్యవాసిని వింధ్యాంచల అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై. థ్యాంక్ యూ సో మచ్.